వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి ఖని ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రామగుండం నియోజకవర్గంలో 10 లక్షల మొక్కలు నాటడం సంతోషంగా ఉందని వెల్లడి. నకరేకల్ మండలంలో ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి 23% ఉన్న అడవులను 33% పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర. సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. వికారాబాద్ జిల్లా బసిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. దత్తాత్రేయ స్వామికి రుద్రాభిషేకంతో పాటు గీత యజ్ఞంలో పాల్గొన్న భక్తులు. జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. డీటెయిల్స్ చూస్తే వరంగల్ చౌరస్తాలో కేటీఆర్ 46వ జన్మదినోత్సవం సందర్భంగా రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో 500 మొక్కలు పంపిణీ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఒక్కొక్కరు 3 మొక్కల చొప్పున నాటడం జరిగింది. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కడం ఖాయమని, రాబోయే రోజులలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదిస్తారని రాజనాల శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో బండి శివ, కుమ్మరి రాజశేఖర్, గండికోట రామచందర్, పద్మారావు, విజయ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారి 46వ జన్మదిన సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న 500 చెట్లు అయితే ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరూ 1, 2, 3 అనే అంకెలు వేసుకొని వాళ్ళు టైం పెట్టుకొని కరెక్ట్ 10-11 గంటల మధ్యలో వ్యవధిలో వారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము కూడా కేటీఆర్ గారు ఏదైతే వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటడం అన్నారో అదే 3 మొక్కలు ఈరోజు నేను నాటడం జరిగింది. అవి కూడా అంకెలు వేసుకొని సమయాన్ని పెట్టి టైం వాచ్ పెట్టి కూడా మేము ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి అర్చన కార్యక్రమం విజయవంతం జరిగింది. ఎందుకంటే ప్రతి గల్లీలో, ప్రతి శ్మశాన వాటికల్లో, ప్రతి స్థలాలలో కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు ముందుకొచ్చి మరి మేము నాటుతాం అంటూ నాటడం జరిగింది. ఆ 3 కోట్ల అర్చన కార్యక్రమం విజయవంతం అయినందుకు నేను తెలంగాణ పక్షాన మరియు ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండలంతో పాటు గోరంట్ల సాయిబాబా ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా నాస్కబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ ఆవరణంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో రవీంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ నాయకుడు విడిగా ఒక్క మొక్కను నాటారు. ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముక్కోటి అర్చనలో భాగంగా మొక్కలు నాటి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. కేటీఆర్ ఇంకా 10 కాలాల పాటు ప్రజానీకానికి సేవలు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్, గ్రామ సర్పంచ్ అంజమ్మ బాలరెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి, ఎంపీపీ కరుణ, వైస్ ఎంపీపీ లత, మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ తదితరులు పాల్గొన్నారు. మేము వస్తామా? జై తెలంగాణ, నాయకత్వం, నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ.
గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు, మన అందరి ప్రీతి పాత్రులు, యావత్ భారతదేశ యువతరానికి ఆశాకిరణం, నవతరం నాయకుడు గౌరవనీయులు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని పొద్దుటి నుండి యావత్ తెలంగాణలో ఒక పండగ వాతావరణం నెలకొని ప్రతి ఊళ్ళో, ప్రతి మారుమూల పల్లెలో వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, వారు ఇంకా 10 కాలాల పాటు ఈ ప్రజానీకానికి సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో, ప్రేమతో, పెద్దలు వారి ఆశీర్వాదంతో, పిల్లలందరూ ప్రేమతో వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2-3 గంటల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల వృక్షార్చన వారికి అంకితం చేస్తూ మొక్కలు నాటిన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పట్టణంలో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, వైస్ చైర్మన్ గున్నాల బాలభగవత్ మరియు కౌన్సిలర్తో కలిసి మొక్కలు నాటడం జరిగింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు మరియు ఎల్ఈడీలు, బల్బులు పంపిణీ చేయడం జరిగిందని కమిషనర్ గోవు గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సిహెచ్ గంగాధర్, బోదిరే నరసయ్య, దారావత్ లింగయ్య, నాయకులు మూత లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం కానుకగా ముక్కోటి వృక్షార్చన చేపట్టడం జరిగిందని రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరి ఖని, ఎల్లందు గెస్ట్ హౌస్, పోలీస్ గెస్ట్ హౌస్, రామాలయంలో, యాంటీ క్లైన్ల కాలనీ, అబ్దుల్ కలాం స్టేడియంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్, నేత జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, సిపి సత్యనారాయణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట ముక్కోటి వృక్షార్చనలో భాగంగా సింగరేణి ప్రాంతంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఈ ఒక్కరోజు 22.5 లక్షల మొక్కలు నాటడం, మరో 2.5 లక్షల మొక్కలు పంపిణీ చేయడం, రామగుండం నియోజకవర్గంలో మొత్తంగా 10 లక్షల మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. అంతరించిపోతున్న అడవులను, వృక్ష సంపదను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, 23% ఉన్న అడవులను 33%కి పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ఒక మొక్కలు నాటేటువంటి ఉద్యమాన్ని చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్తైనటువంటి జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న, తెలంగాణ ప్రాంత యువతకు స్ఫూర్తిదాత అయినటువంటి, ఈ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం
భవిష్యత్తు తరాలకు మంచి బంగారు బాటలు వేయడం కోసం ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల వృక్షాలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నటువంటి ఈ రోజు ఇక్కడ ప్రత్యేకంగా సింగరేణి యాజమాన్యం మరియు రామగుండం నియోజకవర్గానికి 10 లక్షల మొక్కలను నాటేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి జోగిపల్లి సంతోష్ కుమార్ గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏ ఇల్లు చూసినా ఏ గడప చూసినా మొక్కలు నాటి వాటిని పూర్తిగా రోజువారీగా నీళ్లను పోసి సంరక్షించుకునేటువంటి విధమైనటువంటి ఆలోచనకు వచ్చింది అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కరోనా వ్యాప్తి చెందినప్పుడు ఆక్సిజన్ లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డప్పుడు ప్రజలందరికీ కూడా ఒక స్పృహి మొక్కలు నాటాలని గౌరవ పెద్దలు చెప్పినప్పుడు మనము విస్మరించినాం. ఈసారి తప్పకుండా మొక్కలు నాటాలి అని అందరికందరూ ఇలా మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు అంటే నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గమైనటువంటి సింగరేణి కార్మికులు అంటే ఎనలేనటువంటి ప్రేమ, అభిమానం. ఆనాడు సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి, సింగరేణి కార్మిక అన్నలకు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా వెంటనే స్పందించి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందుకుంట మండలం చిన్న కోమటిపల్లి గ్రామంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ చేపడుతున్న ప్రజా దీవెన యాత్రకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సంఘీభావం ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. వారి వెంట కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓటేస్తే మనం బతుకుతామన్న తెలంగాణ రాష్ట్రంలో బతుకుతామన్నా. ఈటెల రాజేందర్ చెప్పినట్టు ఇది హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలు కాదు, కేసీఆర్ అహంకారానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలుగా ఒకసారి గుర్తించారు. బరాబర్ కోట్ల రూపాయలు వంచినా కూడా ఇక వంగి పొర్లు దండాలు పెట్టినా కూడా హుజూరాబాద్ ప్రజల లోపల తెలంగాణ స్ఫూర్తి ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసే దమ్ము ఈ హుజూరాబాద్ గడ్డ మీద ఉంది. ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ హుజూరాబాద్ గడ్డ మీద తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను మీకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఉద్యమ స్ఫూర్తిని మీలో నింపే ప్రయత్నం చేసిన తప్ప తన కోసమో తన కుటుంబం కోసమో ఎప్పుడు చెప్పుకునే ప్రయత్నం ఈటెల రాజేందర్ గారు. అందుకే గల్లీలో గ్రామాలు వెళ్తే ఈ హుజూరాబాద్ గడ్డ మీద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పడుతున్నది. దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఇలా తెలంగాణ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఇలా హుజూరాబాద్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం రావడం నిజంగా అహంకారం దేవతం. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేదోళ్ళు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తలేరు. రుణమాఫీ ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తలేడు. ఇలా నిరుద్యోగ సమస్యలు ఏమంటే మొన్ననే మీటింగ్ పెట్టిండు, 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నాడు. 5 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఇన్ని సంవత్సరాల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది నిరుద్యోగులు ఉన్న విషయాన్ని తెలుసుకుంటే నువ్వెందుకు ఈ గంటని ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పి ఒక్కసారి స్పష్టం చేసే అవసరం ఉంది. మొన్న ఒక మంత్రి చెప్పిండట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ముట్టలేమని బాధపడుతున్నాడ. పక్క రాష్ట్రంలో బాధపడుతున్నాడు. అరే ఈ కేసీఆర్ సార్ మా గడ్డ మీద ఎందుకు ముట్టలేదు అన్నాడట. నేనన్నా ఆ రాష్ట్రం మీద చెప్పు,
ఆ రాష్ట్రం ఎప్పుడు నేను భుజాల మీద మోసుకోపోతా, పల్లెకి సేవ చేస్తా. ఇంకేమిటంటే ఎందుకు అట్లా అంటున్నా అంటే ఇంటికో ఉద్యోగం ఇచ్చినట, లక్షల ఉద్యోగాలు ఇచ్చినట, ఏ గ్రామం చూసినా ఏ మండలం చూసినా అన్ని ఫ్యాక్టరీ పరిశ్రమలట, లక్షల ఉద్యోగాలు ఇచ్చిండట. నేను చెప్పిన లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కదా, పక్క రాష్ట్రం అడుగుతుంది కదా, ఆ రాష్ట్రం పేరు చెప్పు, నేనే పల్లకి సేవ చేస్తా, చేసి మంచిగా తోమాల సేవ చేస్తా, పూలు జల్దా తీసుకుపోయి ఆ రాష్ట్రం వడేసేద్దాం, పేరు విరవేదని చెప్పాను. లక్ష ఉద్యోగాలను చెప్పిన వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో కృష్ణగిరి క్షేత్రంపై శ్రీ శ్రీ మహారాజ యోగి సద్గురు కృష్ణానంద స్వామి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిడి సాయిబాబాకు దత్తాత్రేయ స్వామికి రుద్రాభిషేకం, దివ్యహారతితో పాటు గీతాయజ్ఞం నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణగిరి క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ మహారాజ శ్రీ శ్రీ యోగి సద్గురు కృష్ణానంద స్వామి వారికి పాదపూజ చేసి నూతన వస్త్రాలతో పూలమాల వేసి సన్మానం చేసి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముంబై నుండి వచ్చిన ప్రత్యేక బృందం, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి పూలమాలలు వేసి సన్మానం చేశారు. దాని గురించి వచ్చేవాళ్ళు కనుక మరణం అంటే భయం కాబట్టి దూరం ఉండండి, మనిషి దూరం ఉండి నివాసం ధరించి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరు వీలైనంత మౌనంగా ఎవరెవరి స్థానంలో కూర్చొని గురునామ మంత్రమే స్మరించుకోండి. దాన్ని ఏమంటే పూర్వకంటే వేదము చెప్తుంది ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే గురు పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి వ్యాస భగవానుడి మనకు జ్ఞానాన్ని బోధించిన రోజు కాబట్టి మనం ఒక పండుగలాగా సెలబ్రేషన్ చేసుకొని అజ్ఞాన అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరము గురు సన్నిధికి చేరి గురువులో ఉన్న వెలుతురును మనము ఆక్లించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గురుపాదాల సన్నిధికి చేరుకొని పాదపూజ చేసుకున్నట్టయితే మనము తెలిసి తెలియక చేసిన కర్మలన్నీ కాలరాసిపోతాయని చెప్పి సాయినాథుడు చెప్పారు మనందరికీ. కాబట్టి మనము కూడా గురు సన్నిధానానికి చేరి ఈ అజ్ఞానాన్ని పటాపంచలై చేయడానికి సద్గురు శ్రీ శ్రీ కృష్ణానంద స్వాముల వారు గత 22 సంవత్సరాల నుంచి కృష్ణగిరి క్షేత్రాన జ్ఞానబోధ బోధిస్తూ ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టులాడుతున్న భక్తాదులందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అదేవిధంగా రోగాల నుంచి విముక్తులను చేస్తూ క్యాన్సర్ కావచ్చు, జాండీస్ కావచ్చు, రకరకాల సర్వరోగ నివారణకి ఇక్కడ ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చి అంటే ఆధ్యాత్మిక పరంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఇక్కడ ఈ లోకంలో ఉన్న రోగాలకు కూడా చక్కటి ఆయుర్వేద మందులను ఇచ్చి అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు జ్ఞానపరంగా అందరినీ విముక్తులను చేయడానికి కృష్ణానంద స్వామి 22 సంవత్సరాల నుంచి కంకణం కట్టుకొని కలియుగం మానవ సేవ అన్నానికి నిదర్శనంగా కృష్ణగిరి క్షేత్రంలో కృష్ణానంద స్వామి ప్రతి మానవుడికి సేవ చేస్తే ఆ భగవంతుడికి సేవ చేసిన దృక్పథంతో అంటే ప్రతి మనిషికి సేవ చేయడానికి ఆయన కంకణం కట్టుకొని సేవ చేస్తున్నందుకు నిజంగా కృష్ణగిరి క్షేత్రంలో ఈ కలియుగంలో కృష్ణగిరి క్షేత్రం వెలువడము మనం పూర్వజన్మంలో ఏ పుణ్యమో చేసుకున్నాం కాబట్టి ఆ జన్మ మనకు ఆ పుణ్యం దక్కింది. ఇక్కడ ఉన్న భక్తాదులందరూ కూడా తరిస్తున్నారని చెప్పేసి మీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సద్గురునాథ్ మహారాజ్కి జై. గండేడు మండలంలో గోవిందుపల్లి తండా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మెగా పార్కులో మొక్కలు నాటి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా పరిగి నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గోవిందుపల్లి తండా గ్రామ సర్పంచ్ రవికుమార్, ఎంఆర్ఓ జ్యోతి, ఎంపీపీ మాధవిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఫోటోల కోసం వచ్చింది వీడియో కోసం వచ్చింది పాసుకోవాలి టిక్ టాక్ अपन का स्टाफ पूरा वो फोटो तो क्या उतर रे बापो मोहम्मद ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలోని నర్సరీలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటి గ్రామ ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హరిత విప్లవం కొనసాగాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ముక్కోటి వృక్షార్చన అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నెల్లుట్ల గ్రామంలోని నర్సరీ, డంపింగ్ యార్డ్, హరిత వనాలలో అడవి తలపించేలా మొక్కలు పెంచడం పట్ల సర్పంచ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్ల స్వరూపరాణి, భూపాల్ రెడ్డి, వంగా నాగరాజు, బర్లా అబ్బాయి సాయిలు, మార్పు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ కడియం శ్రీహరి గారి నాయకత్వం జై వర్ధిల్లాలి కడియం జై తెలంగాణ జై తెలంగాణ. రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కల్వకుంట్ల తారక రామారావు గారి కేటీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణలో అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నెల్లుట్ల గ్రామంలో కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేయడమే కాకుండా ఇవాళ మొక్కలు నాటి వారికి ఈ గ్రామంలో ఉన్న అందరం కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా అది భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి పథకాన్ని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నామని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా నివ్వెరబోయే పథకాలను మనం మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. దేశానికే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో మనం మార్గదర్శకంగా ఉన్నాం, దిక్సూచిగా ఉన్నామని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో వనాలను పెంచాలి, గ్రీనరీని పెంచాలి. ఆ గ్రీనరీ, ఆ పచ్చదనము పెరగడం ద్వారా, వనాలు పెరగడం ద్వారా మాత్రమే మన ప్రకృతిలో సమతుల్యత వస్తుంది. ఆ సమతుల్యత ద్వారా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని ఆలోచించి భావి తరాలను గుర్తుపెట్టుకొని ఎడారిగా మారబోతున్న తెలంగాణలో హరితహారం పేరిట కొన్ని కోట్ల మొక్కలను ప్రతి సంవత్సరం నాటుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇవాళ నెల్లుట్ల గ్రామమే ఒక ఉదాహరణ. ఇక్కడ ఉన్న మా సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు సభ్యులు, ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సర్పంచ్ గారి నాయకత్వంలో 10 ఎకరాల స్థలంలో చక్కటి ప్రకృతి వనము, హరితహారము, ఇక్కడ ఈ ప్రకృతి వనం, హరితహారము
వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలంలోని పుట్టపహాడ్ గ్రామానికి చెందిన దళిత మహిళ ఏనుగొండ చంద్రమ్మ అనే మహిళ చంద్రమ్మ చనిపోయింది అని ఆమె పేరుతో టీఆర్ఎస్ నాయకుడు రాఘవేందర్ రెడ్డి డెత్ సర్టిఫికెట్ ఇంకా ఇతర పత్రాలు సృష్టించి ఆమె పేరు మీద 5 లక్షల రూపాయలు రైతు బీమా డబ్బులు స్వాహా చేయడం జరిగింది. దళిత మహిళ చంద్రమ్మ బతికి ఉండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి రైతు బీమా తీసుకున్న రాఘవేందర్ రెడ్డిని అరెస్టు చేయాలని గండేడు మండల అంబేద్కర్ సంఘం తరపున డిమాండ్ చేశారు. అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గండేడు మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాల బోరు కృష్ణయ్య, జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు దానకరి రవి, హస్నాబాద్ వెంకటయ్య, కొండాపూర్ చెన్నయ్య, సెంట్రింగ్ చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలంలోని పుట్టపాడు గ్రామంలో దళిత మహిళ అయినటువంటి ఏనుగొండ చంద్రమ్మ, ఈ ఏనుగొండ చంద్రమ్మను చనిపోయినట్టుగా సృష్టించి కాగితాలు మొత్తం డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు మరియు రైతు బంధు కోఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి గారు చంద్రమ్మ చనిపోయినట్టుగా సృష్టించి రైతు బీమా తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ దళిత మహిళను మోసం చేసి అతను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. తర్వాత వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పుట్టపాడు గ్రామంలో దళిత మహిళ చంద్రమ్మ అనే మహిళా రైతును బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి రైతు బీమా డబ్బులను సహా చేసిన నాయకులను వెంబడే క్రిమినల్ యాక్ట్ ప్రకారం వాళ్ళని శిక్షించి రిమాండ్ చేయాలని ఈ గండేడు మండల అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయితే మన వికారాబాద్ జిల్లాలోని పుట్టపాడు గ్రామంలో దళిత చంద్రమ్మ అనే మహిళ ఆమె చచ్చిపోకున్నా కూడా చచ్చిపోయిందని ఆమె రైతుగా ఉంది. ఆమెను చచ్చిపోయిందని పత్రాలు సృష్టించి రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్ నాయకుడు ఆమెను మోసం చేసి ఆమె రైతు బీమాను స్వాహా చేయడం మేము ఖండిస్తున్నాం. ఇటువంటి మోసాలు చాలా జరుగుతున్నాయి దళితులపైనే. అటువంటి ఇక్కడ ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా అవమానాలు, ఎక్కడ చూసినా కానీ బహుజనులందరికీ ఇబ్బంది కలిగించేలా మరి కొంతమంది చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ సమావేశం దానిపైన చర్చ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏ దేశంలో చూసినా ఎక్కడ చూసినా కానీ లేని కులాలు మన దేశంలోనే ఉన్నాయి. మరి అటువంటిది ఆ బడుగు బలహీన వర్గాలకు గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో మరి ఆమెకు వచ్చే రూపాయలు దక్కకుండా బ్రతికున్న వ్యక్తిని చనిపోయే విధంగా సృష్టించి డబ్బులు తీసుకున్న మరి కోఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డిని అరెస్టు చేయాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఎక్కడ చూసినా మరి కుల్కచెర్ల మండల్లో మరి చాలా దోపిడీ జరుగుతుంది. మరి ఆ మండల్లో ఏంది అంటే ఎప్పుడు చూసినా వ్యక్తులపై డబ్బులు తీసుకొని అవమానాలకు గురి చేస్తూ ఎంతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఒక వ్యక్తి మరి మొగడు చచ్చిన భర్త మరి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా నకరేకల్ మండలం కడపర్తి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ మాదా ధనలక్ష్మి నగేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారి శెట్టి, ఉమారాణి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. कर दिया
అర్థం ఎవరు లేకుండా పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం కేంద్రంలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా టీటీఎస్ అంతర్గంలో 1000 మొక్కలు నాటారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలో అన్ని గ్రామాలలో మొక్కలు నాటడం జరిగింది. అంతర్గం టీటీఎస్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కుర్రా వెంకటమ్మ, నూకరాజు గార్లతో పాటు అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ, జిల్లా కోఆప్షన్ సభ్యులు మురువండ్ల దివాకర్, వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్ రెడ్డి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్ హాజరై మంత్రి కేటీఆర్కు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మనం ఈరోజు టీటీఎస్ అంతర్గం పరిధిలోని ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ చేస్తున్నాము. 1000 మొక్కలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ జిల్లా కోఆప్షన్ మెంబర్ గారు, మండల వైస్ ఎంపీపీ గారు, తర్వాత ఉప సర్పంచ్ నాయక నమస్కారం. అంతర్గాం మండలంలో మనము జగాం మండలంకు సంబంధించి ఇప్పటికీ అన్ని గ్రామాలలో దాదాపుగా ఒక 60% అంటే 70-80 వేలు దాకా ఫిట్టింగ్ ప్లాంటేషన్ జరుగుతుంది. ఈ 10-15 రోజుల్లో మిగతా కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటాం. అలాగే ఇవాళ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 1000 చెట్లు మొక్కలు నాటటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఎంతగానో వాడుకుంటున్నాం మేము. ఎందుకంటే చెట్లు చాలా ప్రతిసారి ఈసారి కాదు, ఈ 1000 చెట్లను మేము సక్రమంగా పెంచుతామని మేము చెప్తున్నాం. గ్రామ పంచాయతీ నుంచి అందరికీ ధన్యవాదాలు. సమయంలో హరితహారం అనేటువంటి కార్యక్రమం మరి మన ప్రభుత్వ కార్యక్రమం. దీని వెనకాల మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో మన రాష్ట్రమంతా కూడా పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో చెట్లు నాటించడం ద్వారా అదెంతో మనకు మేలు చేస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉండడానికి, మంచి ఆక్సిజన్ మనం పొందుకోవడానికి, మనం ఇచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకొని మనకు మంచి గారు ఈ ముక్కోటి ఈ వృక్షాలను పెంచాలనే ఒక ఈరోజు కేటీఆర్ పుట్టినరోజు నాడు తీసుకోవడం జరిగింది. 5 లక్షలు 3 కోట్ల మొక్కలు మన కేటీఆర్ ప్రతి గ్రామానికి ఇచ్చి హరితహారం పేరుతోటి ప్రతి సంవత్సరం మనం పాల్గొంటూ మొక్కలను నాటుతూనే ఉన్నాం. అందులో భాగంగానే మన వేడున్న రామగుండం కూడా కొంచెం చల్లబడుతుంది. వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి. మనకు వాతావరణం కూడా కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. రాబోయే 5-6 ఏళ్ళ 10 ఏళ్ళ కాలం లోపల ఇంకా చల్లదనం కూడా ఈ చెట్లతో ఏర్పడుతుంది. కావున మనం కేసీఆర్ చెప్పిన బాటలో నడుచుకుంటూ ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ అంతర్గాం మండల హెడ్‌క్వార్టర్ టీటీఎస్ సర్పంచ్ గారు వారు కూడా ఇవాళ కేటీఆర్ పుట్టినరోజు మేము కూడా ఒక 1000 మొక్కలు నాటుతాం. మా గ్రామ పంచాయతీ తరఫున వారు కూడా ముందుకొచ్చి ఈ మొక్కల ఏర్పాటు కార్యక్రమం సారుది కేటీఆర్ గారి బర్త్డే కేక్ కట్ చేసే కార్యక్రమం చేసినందుకు సర్పంచ్ గారికి, నూకరాజు గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అంతర్గామ సర్పంచ్ గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గోదావరి ఖని ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రామగుండం నియోజకవర్గంలో 10 లక్షల మొక్కలు నాటడం సంతోషంగా ఉందని వెల్లడి. నకరేకల్ మండలంలో ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి 23% ఉన్న అడవులను 33%కి పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర. సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. వికారాబాద్ జిల్లా బసిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. దత్తాత్రేయ స్వామికి రుద్రాభిషేకంతో పాటు గీత యజ్ఞంలో పాల్గొన్న భక్తులు. జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.